ఇంకా పిల్లలకి లంచ్ టైం అయింది. ఆ టైంలో వచ్చాం. బేసిక్గా ఇంకా వీళ్ళు క్రాంక్ అయ్యారనేసి రావాల్సి వచ్చింది. వీడు ఇషాన్ కూడా ఇంకా కోల్డ్ ఉంటే వాడికి కొంచెం బాగా అనీజీగా ఉంది, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటే వచ్చేసేసినాం. సరే కాసేపు రిఫ్రెష్ అవుతారు ఫ్రెష్ ఎయిర్లో అనేసి ఇంకా వెళ్ళి లంచ్ చేయించాలి. ఈరోజు సాటర్డే. ఇక్కడ ఒకటి వాటర్ ఫౌంటైన్కి సంబంధించి వాటర్ మ్యూజిక్ అని ఒక పార్క్ లాగా ఉంది. స్టాండప్ ఈవెన్ గెటప్. సో అక్కడికి వెళ్తున్నాము ఈవినింగ్. అదొకటి. అది ఇక్కడ మనకి చూస్తే మొత్తం అవి చూస్తారు కదా, ఇవి వచ్చేసి మనకి ఏసీకి సంబంధించి ఎగ్జిట్ ఈ ఫ్యాన్స్ అంతా మన ఏసీ రెగ్యులేషన్కి సంబంధించి అంతా. సో అది కూడా ఒక డ్రాబ్యాక్. మనం మెయిన్ బాల్కనీలో కూర్చోకపోవడానికి జనాలు, ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా వేస్ట్ గ్యాస్ అంతా, వేస్ట్ ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మనం అంటాం కదా క్లోరో కార్బన్స్, సిఎఫ్సీస్ లేకుంటే అవంతా లైక్ హెల్త్కి గుడ్ కాదనేసి కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు జనాలు కూర్చోకపోవడానికి. ఈ ఫారినర్స్ అయితే బాగా, మన వాళ్ళు అమెరికన్స్ బాగా ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఈ బాల్కన్లో చూడండి ఆల్మోస్ట్ ఒక 20+ పూల కుండీలు ఉన్నాయి మొత్తం అంతా. మన వాళ్ళు పెట్టుకున్నారు. కొంతమంది హెల్త్కి సంబంధించి అటు ఇటు అంతా, కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది ప్లాంట్స్కి సంబంధించి నీళ్ళు పోయడము సాయంత్రం టైంలో అంతా. అండ్ మెయిన్ మనకి ఇక్కడ కరివేపాకు అయితే బాగా ఎక్స్పెన్సివ్, ఎస్పెషల్లీ మన కర్రీ లీవ్స్. $1 ఇస్తే 4 రెమ్మలు ఇస్తారు. అలా కూడా మన వాళ్ళు చాలామంది ఇలాంటివి చిన్నవన్నీ కరివేపాకు ఇలాంటివంతా కూడా మన వాళ్ళు చెట్లు వేసుకుంటారు. అదొక కైండ్ ఆఫ్ యాక్టివిటీ లాగా ఎంగేజ్ అవుతూ ఉంటారు అనేసి. సో ఫుల్ టూ మచ్ సన్లైట్ ఉంది. స్కై చూడొచ్చు, క్లియర్ స్కై. ఆల్మోస్ట్ 35-40 రేంజ్లో ఉంది టెంపరేచరు. సో ఇది ఒకటి. ఇవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటూ అంటారు. ఇది యాక్చువల్గా వెరీ ఓల్డ్ కమ్యూనిటీ. 1990లో అలా కన్స్ట్రక్షన్ అయింది ఈ కమ్యూనిటీ. మొత్తం ఒక 400 ఉంటాయి హౌసెస్. సో బట్ అదే ఇంకా ప్రైమ్ లొకేషను, పక్కనే లైబ్రరీ ఉంటుంది మనకు. ఎట్ ద సేమ్ టైము స్కూల్స్ కూడా బాగానే ఉన్నాయి. సో అందుకు జనాలు ప్రిఫర్ చేస్తారు ఇక్కడ, మన వాళ్ళు ఎక్కువ. సో ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి వాకింగ్ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. నా వేరే వీడియోస్లో మీరు చూసి ఉంటారు, షార్ట్స్ వీడియోస్లో. అది కూడా ఒక అడ్వాంటేజ్ మనకి.